హాల్లో సోఫాలు తప్ప సొమ్ము ఉండదు, కిచెన్లో డబ్బాలు తప్ప డబ్బు ఉండదు. పైకి వెళ్ళి ట్రై చేద్దాం. ఫైనాన్స్ డబ్బు వాసన నా ముక్కు నన్ను ఎప్పుడూ మోసం చేయదు. నాకు కావలసిన ఫైనాన్స్ అంతా దీంట్లోనే ఉంది. ఏంటి కళ్ళు తిరిగి చేపల నిద్రపోతుంది? వామ్మో, నిద్రపోతుంది అనుకుంటే ఏకంగా పైకి వెళ్ళిపోయింది ఏంటి? నాయనో, ఇంకెక్కడన్నా దొరుకుతుంది. వీడేంటి సోఫాలో పడుకోకుండా కింద పడుకున్నాడు? చూద్దాం. ఇది ఇంకో శవం. ఎక్కడ దాక్కుందామంటే అక్కడ శవాలంటే ఏంటారు బాబు. ముందు చల్లటి నీళ్ళు తాగుతాం, టెన్షన్ తగ్గుద్ది. ఖచ్చితంగా సార్. అమ్మో, మనం చంపింది ఒకటి, పైన చచ్చింది ఒకటి, ఇక్కడ చూసింది ఒకటి, అక్కడ తగిలింది ఒకటి, నువ్వు చస్తే ఇంకొకటి, కొత్తగా చచ్చింది ఇంకోటి, ఎక్కడ ఉంటే మనం వేళలో ఒకటే. ఇదిగో మనకు దక్కింది ఇది ఒకటే. ఎక్కడన్నా భూత్ బంగ్లాలు ఉంటాయి కానీ ఇది శవాల బంగ్లాలా. ఆ వైన్లో విషం కలిసిందని వీడికి తెలియదు. తాగానే వీడు సేవ అవుతాడు. రే బామ్మరిదే, చెప్పు బావా. మన చిన్నోడికి చోళరాజ వంశస్థుల సంబంధం కుదిరిన కాడి నుంచి ఆడి జాతకం మారిపోయిందిరా. నువ్వు చెప్పింది కరెక్టే గాని బావా, ప్రతి చిన్న విషయానికి అన్నయ్య అన్నయ్య నీ చుట్టూ తిరిగే నీ తమ్ముడు నిన్ను పట్టించుకుంటాడంటావా? డౌటేరా. నేను మొన్న బారులో విన్న దాని ప్రకారం ఈ చోళరాజుల వంశస్థులకు సంబంధించిన నిధులు గట్రా సుమారు 1,00,000 కోట్లు అండర్ భూమిలో ఉన్నాయి బావా. అవి గాన మనం కొట్టేశావనుకో, నువ్వు కొట్టేశావనుకో, చూడు బావా, పెద్ద బావ పెద్ద బావే, చిన్న బావ చిన్న బావే. ఏమంటావు బావా? ఆ రోజు ఆ బాటిల్ని ఇంటి బయట ఉన్న ఒక సన్యాసికి సెకండ్ హ్యాండ్కి అమ్మేశాడు. అది తాగి వాడుపోయాడు, వీడు బతికిపోయాడు. ఆ రోజు శవాల దెబ్బకి చిల్లర దొంగతనాలు మానేసి ఈ మధ్య గోళ్లలో దొరుకుతున్న గుప్త నిధుల మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాడు. సరే, ఈ దెయ్యాలు ఎక్కడున్నాయని పిలవడం, ఎక్కడుంటే మనకే పిలిస్తే వస్తానన్నాయిగా. సరే, వచ్చేసావా? పిలిచారా గురుగారు? అవును శ్రీ, మీకు దుబాయ్లో ఆయిల్ బావులున్నాయని, నేలమాళిగల్లో నిధి నిక్షేపాలున్నాయని నమ్మి అవి దుబ్బేయడానికి ఎలా ప్లాన్ వేస్తున్నారో చూడు. అవును గురుగారు, మనిషి అవసరం వస్తే చేయి చాపి అడుగుతాడు, అవకాశం వస్తే ఆస్తిని దోస్తాడు, పదవి కోసం డబ్బు కోసం ఎన్నుపోటు కూడా పొడుస్తాడు. అవును శ్రీ, మనిషి తన అవసరం కోసం తయారు చేసుకున్న డబ్బుని అవసరానికి మించి సంపాదించడం కోసం ఎన్ని వెధవ పనులు చేయడానికైనా వెనకాడడం లేదు. గుట్టు రెట్టయితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని తెలుసు కూడా మోసాలు చేయటం, స్కాములు చేయడం మాత్రం మానడం లేదు. ఈ వెర్రి జనం కూడా వాడు మోసం చేస్తున్నాడా, మర్డర్ చేస్తున్నాడా అని కూడా ఆలోచించకుండా డబ్బున్న వాడు వెనకాలే పడుతున్నారు. అవును గురుగారు, మేము కూడా డబ్బు వెనకాలే తిరిగి హ్యూమానిటీని మర్చిపోయి చివరకు ఇలా అయిపోయాం. ఏదో మీ పుణ్యాన మంచి పని చేసే అవకాశం వచ్చింది. శ్రీ, నువ్వేం మాయ చేస్తావో నాకు తెలియదు. మా నాన్నగారిని మోసం చేసి బలవంతంగా రాయించుకున్న ఆస్తిని మళ్ళీ మనం తిరిగి రాయించుకోవాలి. అందులో ఆయన ఆశయం మేరకి అనాథాశ్రమం కట్టించాలి. అనాథలమైన మమ్మల్ని నాన్నగారు చేరతీసినట్టు అనేక మంది అనాథలకి అది ఆశ్రయం కావాలి. అది ఎంత పని గురుగారు, నాకు చెప్పేశారు కదా. శిష్యులు కూడా వచ్చేశారు, ఇక చూడండి ఎలా ఆడుకుంటామో.
ఆ